ఇదేనా నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా కష్టము, నా వేదన, నా దుఃఖము, నా బాధ, నా కన్నీరు ఎరిగిన వారు ఎవరున్నారు, నా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటలేదు అంటావు. కానీ వాళ్ళు ఇంటోళ్ళు ఎవరు కూడా నిన్ను రూపించలేదు, నీకు రూపాన్ని ఇవ్వలేదు, నీకు ఆకారాన్ని ఇవ్వలేదు. కానీ ఏ చేతులైతే నిన్ను రూపించినాయో ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం, నీ దుఃఖాన్ని నేను ఎరిగిన దేవుడిని అంటున్నాడు. యేసుప్రభు వారి శిష్యులతో యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఏంటంటే, యేసయ్య లోకము సంతోషిస్తుంది, మీరు ప్రలాపించి ఏడుస్తారు, దుఃఖపడతారు. కానీ యేసయ్య అంటాడు, మీ దుఃఖము సంతోషముగా మార్చివేయబడును. చెప్తారండి, మీ దుఃఖము. యేసయ్య దుఃఖాన్ని తీసే దేవుడే కాదు, అదే దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. యేసయ్య శాపాన్ని తీసివేసే దేవుడే కాదు, శాపాన్ని తీసివేసి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. యేసయ్య అంధకారాన్ని తొలగించే దేవుడే కాదు, అంధకారాన్ని వెలుగ్గా చేసే దేవుడు. యేసయ్య మారాన్ని మధురంగా చేయ దేవుడు, చేదుని తీపిగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.